ముగ్గు వేస్తూ చిన్న కథ మీకోసం. ఒకరోజు అన్నదమ్ములు అయిన కృష్ణయ్య, బలరాములు అడవిలో నుంచి వెళుతుంటారు. చీకటి పడటంతో కృష్ణయ్య బలరామునితో ఈ రాత్రికి ఇక్కడే పడుకొని తెల్లారాకే ప్రయాణం సాగిద్దాం అని అంటాడు. అందుకు బలరాముడు సరే అంటూ ముందు నువ్వు పడుకో, నేను నీకు కాపలాగా ఉంటా, నీ అలసట తీరాక నేను పడుకుంటా అని అంటాడు. అప్పుడు కృష్ణయ్య పడుకుంటాడు. కొద్దిసేపటికి అకస్మాత్తుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. నీకెంత ధైర్యం ఉంటే నా అనుమతి లేకుండా నా చోటుకు వస్తావురా అని గర్జిస్తాడు. కృష్ణయ్య నిద్ర ఎక్కడ భంగమవుతుందో అని బలరాముడు నోట మాట రాకుండా ఆ రాక్షసుడి వైపు కోపంగా కళ్ళెర చేస్తాడు. కళ్ళెర చేసి చూస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఆకారం ఇంకా పెరిగిపోతాడు. అది చూసిన బలరాముడు ఇంకా కోపంగా కళ్ళెర చూస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడి ఆకారం ఇంకా పెరిగిపోతుంది. అలా బలరాముడు కళ్ళెర చేసిన ప్రతిసారి ఆ రాక్షసుడి ఆకారం పెరిగి పెరిగి పెద్ద చెట్టంతా అవుతుంది. ఇంకా ఆ బలరామునికి దిక్కు తోచక కృష్ణయ్య అని గట్టిగా అరిచి మూర్ఛపోతాడు. కృష్ణయ్య నిద్రలేచి బలరాముని వైపు చూస్తుంటే వెనక ఉన్న రాక్షసుడు పెద్దగా గర్జిస్తాడు. కృష్ణయ్య వెనక్కి తిరిగి ఆ రాక్షసుని చూసి చిరునవ్వుతో ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతాడు. కృష్ణయ్య ప్రశాంతమైన మొహం చూసి ఆ రాక్షసుడు ఆకారం కొంచెం చిన్నగా అవుతుంది. కానీ మళ్ళీ గట్టిగా గర్జిస్తాడు, భయపెట్టాలని చూస్తాడు. కృష్ణయ్య మళ్ళీ చిరునవ్వుతో సమాధానమిస్తాడు. అలా రాక్షసుడు భయంకరంగా అరుస్తున్న ప్రతిసారి కృష్ణయ్య చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ రాక్షసుడి ఆకారం తగ్గుతూ తగ్గుతూ కృష్ణయ్య అరచేతిలో పట్టేంత చిన్నదిగా అవుతుంది. బలరాముడు ఎక్కడా ఎక్కడా అని రాక్షసుడు ఎక్కడా అని స్పృహలోకి వచ్చి అడుగుతాడు. ఆ రాక్షసుడు ఎక్కడా అని భయంతో అటు ఇటు వెతుకుతూ ఉంటే కృష్ణయ్య అరచేతిని చూపిస్తూ ఈ రాక్షసుడే అని చిరునవ్వుతో అడుగుతాడు. తలుచుకుంటే ఒక్క క్షణంలో సుదర్శన చక్రంతో తల కలిగే కృష్ణయ్య అలా చేయకుండా మనకేం నేర్పించాడో తెలుసా? క్రోధం మనిషిలో రాక్షసత్వాన్ని పెంచుతుంది. మనిషి ఎంత కోపం చూపిస్తే అంత నష్టపోతాడు. ఈ కథలో చెప్పిన రాక్షసుడు ఎవరో కాదు, మనలో ఉన్న కోపమే. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. అర్థం లేని విషయాలకు కూడా కొట్టుకునే స్థాయికి దిగజారుతున్నారు. గొడవ ఇద్దరి మనుషుల మధ్య జరుగుతుంది, కానీ దానివల్ల నష్టం మాత్రం వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలకు కూడా జరుగుతుంది. ఎవరైనా మన మీద కోపం చూపిస్తే ఆవేశపడకుండా ఒక్క నిమిషం ప్రశాంతంగా కృష్ణయ్యలాగా ఉంటే ఆ చెడు పరిణామాలని రాకుండా ఆపగలం. కోపంతో రచ్చ గెలవలేని వాడు ప్రేమతో యుద్ధాలు గెలవగలడు. ఏమంటారు? కోపం ఎన్నో చెడుదారులకు దారితీస్తుంది. ఎలా ఉంది ముగ్గు? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.